2,00,000 వీలు చేసినని ఇది అంటున్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తున్నాడు. బట్టి ఒక మాట చెప్తున్నారు. ఇంకొక మాట నిరుద్యోగులతో చూడు ఇలాగే మాట మారుస్తుండ్రు. ఇంకేముంది బిఫోర్ రాకన్నా ముందు ఒక మాట చెప్పారు. వచ్చిన తర్వాత ఒక మాట చెప్తున్నారు. అంటే మీరు ఎగ్జామ్ రాయడానికి రెడీ మరి డేట్ ఇచ్చారు కదా. దీని ఇలా ఎగ్జామ్ జరగట్లేదని ఇప్పుడు ప్రైవేట్ గా ఒక దాంట్లో ఒక సంస్థలో జాయిన్ అయినా. లాస్ట్ ఇయర్ మొత్తం ఈ దీనిలోకే ప్రిపేర్ అయ్యి చాలా అయ్యి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు? ఒక 8 months అంటే పెడతారు, ఒక 1 year అంటే పెడతారు. ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు కూడా? ఒక 6 నెలలు చదువుకుంటాం. ఏదైనా నోటిఫికేషన్ 180 days లో ఫిల్అప్ చేయాలి. వాళ్ళు పెట్టారు, క్యాన్సిల్ అయిపోయింది. అన్ని పేపర్ లీకేజ్లు అయిపోయినాయి. వీళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పుడు ఇవి ఇస్తామంటున్నారు. అది జరిగే వరకు అది నమ్మకం అయితే లేదు. ఏదో చెప్పాము వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు కానీ సో జరిగే వరకు అయితే నమ్మకం లేదు. చెప్పాలా మరి ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేసినట్టు నిరుద్యోగులు మరి ఎట్లా మీ కష్టానికి ఫలితం వచ్చిందా రాలేదు? ఏదైతే గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఆ రోజు బట్టి విక్రమార్క గారు మమ్మల్ని సెక్రటరీ పిలుచుకొని మాట్లాడడం జరిగింది. ఇలా బట్టి గారి మాటలు బట్టిగా పోయినాయి. ఎందుకంటే మేమేం అడిగాం, ఏదన్నా ఏ ఎమ్మెల్సీనో ఎంపీనో అడగలేదు కదా, ఏం పెద్ద పెద్ద పదవులు అయితే అడగలేదు కదా. మీరు చెప్పిందే, మీరు మాకు హామీ ఇచ్చిందే కదా గ్రూప్ 2, 3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెడతామని చెప్పారు. నిన్న అదే టీజీపీఎస్ మాకు వెబ్ నోట్ ఇచ్చింది, ఎగ్జామ్ December 15, 16 తారీఖు జరుగుతుందని చెప్పేసి. అది మేము చెప్పిన డేట్లే, ఎందుకంటే ఆ రోజు అయితే మాకు ఇక అందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము చెప్పాం. అది కూడా పోస్టులు పెంచి ఉంటే ఇంకా బాగుండేది. కానీ గవర్నమెంట్ ఎలా చేస్తుందంటే మాకు తీరన్యాయం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో నిరుద్యోగులలోన ఈ గవర్నమెంట్ వచ్చింది, నిరుద్యోగులను గవర్నమెంట్ వచ్చింది చెప్తున్నారు. కానీ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్న మా విషయం మాత్రం పిల్లలందరికీ తెలిసిపోతుంది రోజు రోజుకి. ప్రధాన డిమాండ్ 1:100 పోస్టులు పెంచాలనే కదా. ఇప్పుడు డేట్లు పోస్ట్ పోన్ అనేది తర్వాత విషయం. ఫస్ట్ అయితే మీరు 1:100 ఇవ్వాలి, పోస్టులు పెంచాలనేది కదా మీరు ప్రధాన డిమాండ్. మరి దాన్ని గ్రూప్ 1లో 1:100 పెంచాలని చెప్పేసి ప్రతి మంత్రి దగ్గరికి అయినా, ఎమ్మెల్సీ దగ్గరికి అయినా, కోదండరాం సార్ దగ్గరికి అయినా, బల్మూరి వెంకట దగ్గరికి అయినా, మంత్రులందరి దగ్గర కలిసాం, ప్రతి ఒక్కరికి కలిసాము. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమనంటే మీకు నేనున్నాను, నా దగ్గరికి రండి అంటారు, మీరు అపాయింట్మెంటే ఇవ్వరు. నేనున్నానంటారు, మీ దగ్గర రాస్తే అపాయింట్మెంట్. ఎన్నిసార్లు మీ ఇంటికి జూబ్లీ మన మాదాపూర్ దగ్గర పెద్ద టెంపుల్ దగ్గరికి నేను ఒక 5-6 సార్లు వెళ్ళాను. ఒక్కసారి కూడా మమ్మల్ని లోపలికి రానియలేదు, మాట్లాడనీయలేదు. మీరు నేనున్నానంటాడు, మాట్లాడనీయడు, నేనున్నానంటాడు, మాట్లాడి ఇదే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మా డిమాండ్ ఏదైతే 1:100 మేము అడిగాం. ఇప్పుడు అడగట్లేము, అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము మా దగ్గర ఉన్న సోర్స్ తోటి మేము కోర్టులో కేసేసాము. గెలుస్తామా పోతామని పక్కన విషయం పడితే అన్ని గ్రూప్ 1 ఇష్యూలో తప్పులు తడకలు ఉన్నాయి. కాబట్టి దాన్ని సరిదిద్దుకొని ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒకరిద్దరు చెప్పే మాటలు విని మీరు మీ గవర్నమెంట్ ని కళ్ళు పొడవండి. కాబట్టి డేట్లు అనౌన్స్ చేసారు కదా. మరి ఏది గ్రూప్ 2 డేట్ అనౌన్స్ చేశారు. మేము చెప్తున్నాం ఏంటంటే ఇప్పటికీ ఛాన్స్ ఉంది కదా, పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టే ఛాన్స్ ఇప్పటికీ ఉంది కదా. కాబట్టి మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి 2-3 పోస్టులు పెంచి ఎగ్జామ్ పెట్టామని కోరుతున్నాము. యాక్చువల్లీ ఏంటిదంటే ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే జోకింగ్. యాక్చువల్లీ గతంలో మాటలతో మూటలు కట్టే కేసీఆర్ ఎలానో వాళ్ళకి మించిపోయారు వీళ్ళు. నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటిదంటే ఆ రోజు ఏంటిదంటే మీకు ఉద్యోగాలు పెరుగుతాయి, బిస్వాల్ కమిటీ అవి ఇవి అని చెప్పేసి జనాల్లో ఒకటి తీసుకెళ్ళి అంటే వీళ్ళు రైతులకి ఏదో ఇది పెంచుతామంటే వాళ్ళు ఏదో వాళ్ళ కష్టంలో పడిపోయి మర్చిపోతారు అనుకున్నట్టు మమ్మల్ని అనుకుంటుండ్రు. కానీ ఇక్కడ ఏంటిది మీరు అడిగేటప్పుడు మరి వాళ్ళు రాజకీయమే చేస్తారు. మేము విద్యా వ్యవస్థలో చదువుతూ ఉంటాం, కానీ మేము విద్య చదివే విధానంతో పాటు సమాజాన్ని చదువుతా ఉన్నాం. ఈరోజు అంటే ఈ రోజు నువ్వు ఎగిరి గంతులు ఇస్తూ ఉండొచ్చు. ఏంటిది ఈ రోజు 4.5 సంవత్సరాలు ఉంది, ఇంకా ఈ 4.5 సంవత్సరాల్లో మెయిన్ ఎలక్షన్స్ లేవని చెప్పేసి సంకల్ గుద్దుకుంటా ఉన్నావు కావచ్చు, కానీ సంకలు ఇరగొడతాం మేము. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ఒక నిరుద్యోగి రాసే వెసులుబాటు అనేది కరెక్ట్ గా లేనప్పుడు పెరిగే ప్రతి నిమిషానికి మాలో కసి పెరుగుతా ఉంది. ఎందుకు ఈ రాజకీయం అనేది మా చేతిలో లేదనే కదా మీరు చేసే ఈ ఆటలు. అంటే ఇప్పుడు నేను బేషరత్తుగా ఏం చెప్తా ఉన్నా అంటే ఇన్ని రోజులు నేను ఒక విద్యార్థిగా ఒక స్టూడెంట్ గా మాట్లాడాను. ఇప్పుడు మీ రాజకీయ స్టైల్లో మాట్లాడితే ఏంటిదంటే ఇది లేదని కదా మీరు ఎగిరింది. అంటే మాకు బీఆర్ఎస్ కావచ్చు, ఆల్ పార్టీస్, ఏ పార్టీస్ కాదు, ఏ పార్టీలో ఉన్నా వీళ్ళది ఏంటిదంటే వీళ్ళ నీచపు రాజకీయాలు ఇవన్నీ. అంటే ఆ రోజు మీరు ఎక్కేటప్పుడు మీరు మాట్లాడిన మాటకి సోయి ఉందా అంటే మీరు ఏంటిది వీళ్ళు మాట్లాడే మాటలకి ఈ రోజు తెలంగాణ యావత్ సమాజం తలదించుకోవాలి, ఇజ్జత్ విధంగా ఉంది. వీళ్ళు మాట్లాడినప్పుడు సవాళ్ళు విసురుతారు, వాళ్ళు మాట్లాడినప్పుడు సవాళ్ళు విసురుతా ఉంటారు. మీ సవాళ్ళు ఎవరికి కావాలి? సమాజం భ్రష్టు పడుతూ ఉంటే మీరు ఒకరి గొప్పలు ఒకరు చెప్పుకోవడమా? ఇదా సమాజం? తెలంగాణ సమాజం భిక్షేటన చేసిన పరిస్థితి కూడా ఉంది. మరి అయినా కూడా అదే వాళ్ళు ఏదైతే స్టాండ్ ఇచ్చారో అదే స్టాండ్ మీద ఇప్పటికీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడ కూడా మీకు అనుకూలంగా స్పందన అయితే కనపడట్లేదు. యాక్చువల్లీ ఏంటిదంటే మమ్మల్ని మధ్యలో చర్చలకని పిలిపించారు. చర్చలకని పిలిపించినప్పుడు ప్రతి చర్చలో కూడా మా ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏం చెప్పాం, 1:100 అని చెప్పాం.
ఆ తర్వాత గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పాం. కానీ ఆ రోజు కూడా ఇప్పుడు మీరు అంటున్నారే వాళ్ళు ఏదో డిసెంబర్లో ఇప్పుడు డేట్ ఇచ్చారని, వాళ్ళకు వాళ్ళు అనుకొని ఇచ్చింది కాదు ఇది. ఇది ఏంటిదంటే అది దాంట్లో న్యాయబద్ధమైంది ఉంది. ఆ రోజు ఏంటిదంటే పాపం మా డిఎస్సి మిత్రులందరికీ వాళ్ళు కూడా అర్హులే కాబట్టి దీనికి ఆ రోజు ఆ డేట్ కనుక వచ్చి ఉండకపోయి ఉంటే వీళ్ళ బుద్ధిని ఇంకా ఇట్లనే చూపెట్టేవాళ్ళు. అంటే మీరేమనుకుంటున్నారు, ఇచ్చారంటున్నారు, ఇవ్వలేదు. అది ఏంటిదంటే మా హక్కు, నైతిక హక్కు ఉంది. ఆ ఒక్కరోజు డిఎస్సి రాసిన వాడు రాయలేరు కాబట్టి అందులో ఉంది కాబట్టి ఈ విషయం చాలా ఇంకా వేరేగా పోతుందని చెప్పేసి ఇచ్చారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి ఉందని అనుకోవడం మన భ్రమ అది. నేను ఏం చెప్తున్నాను ఇంకా అంటే వీళ్ళకు ఏదో వీళ్ళు ఈ గవర్నమెంట్ లో ఉండేసి వీళ్ళని అడగక ముందుగా వేల ఎకరాలు ఇస్తా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వడంలో మీకు వేల కోట్లు ఖర్చులు అవ్వవు, జీతాలు ఇవ్వడం అంటే వీళ్ళకి ఎంతసేపు మోజు ఏముంది, ఆ రాజకీయ పీఠ మీద కూర్చునే ఉత్సాహం అది ఇది ఇందులో లేదు వీళ్ళకు. అంటే ఎప్పటికీ ఆనగారిన వర్గాలు ఈ సమాజం అంతా ఇలానే ఓటు వేస్తా ఉంటది, మేము ఇలానే తైతక్కలు ఆడుతూ ఉంటామని చెప్పేసి అంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ అయినా సరిగ్గా జరుగుతాయి. ఎందుకంటే మన డిఎస్సి లీక్ అయింది, పేపర్ లీకేజ్ అయిందని మన వార్తలు వచ్చినాయి. మరి మీ గ్రూప్ 2 అయినా సరిగ్గా పెడతారా లేకపోతే ఏంటి పరిస్థితి? ఇక ఇది కూడా లీకేజ్ అయ్యేది అనుకుంటా. ఇది లీకేజ్ అవుతుందా అవ్వదా అనేది నేను చెప్పలేను. కానీ ప్రస్తుతం జరుగుతున్న వ్యవస్థను బట్టి చూస్తా ఉంటే అంత వ్యవస్థ అంతా డొల్లే ఉంది. ఎందుకంటే వీళ్ళది పారదర్శకత కానీ అది కానీ ఇక్కడ ఒక్కటి ఏంటిదంటే యాక్చువల్లీ ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ప్రామాణికం ఇంగ్లీష్ మీడియం ఎలా తీసుకుంటారు, ఇప్పుడున్న సమాజంలో ఇంగ్లీష్ మీడియం వచ్చి ఉండొచ్చు అంటే 2000 ఇటు, కానీ అక్కడ 2000 బిఫోర్ ఉన్న జనించిన వాళ్ళ యొక్క సమస్య ఏంటిది, అందరూ మనం రూరల్ బ్యాక్గ్రౌండ్ లో తెలుగు మీడియం చదువుతా ఉన్నారు. కానీ తెలుగు మీడియాన్ని ప్రామాణికంగా తీసుకోకుండా వాళ్ళు చేసే అక్షర దోషాల వల్ల వీళ్ళ జీవితాన్ని ఎలాంటి మార్గం లేకుండా చేసి పడేస్తా ఉన్నారు. అంటే వీళ్ళ ప్రతి దాంట్లో అక్కడ వాళ్ళే మిస్టేక్ చేశారో యాస్టీస్ గా వీళ్ళు మిస్టేక్ చేస్తున్నారు. ఫైనల్ గా ఏం చెప్తారు మరి డేట్స్ మీద కానీ? ఫైనల్ గా ఏంటిదంటే న్యాయం జరగాలని అందరం కోరుకుంటా ఉన్నాం, కానీ అది జరగలేదు. కాకపోతే ఈ రోజు మాకు జరగకపోయి ఉండొచ్చు, ఈ రోజు వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వారు అలానే ఉంటారు కావచ్చు. కానీ ఫైనల్ గా ఏంటిదంటే ఏదో ఒక రోజు వీళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం అయితే కంపల్సరీ నిరుద్యోగ పక్షాన చేస్తాం మేము. కాకపోతే ఫైనల్ గా ఏం చెప్తారు మరి డేట్స్ విషయంలో? డేట్స్ వచ్చినాయి కానీ దీన్ని అయితే వదిలిపెట్టేదే లేదు. ఇప్పుడు గ్రూప్ 1 అనేటటువంటిది ఒక కొలిక్కి వస్తుంది. 100% దీన్ని ఏ విధంగా చేయాలనో అంటే అందరం రోడ్ల మీదకి ఎక్కి చేయకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు కూడా చాలా అలసిపోయారు. ఇక చాలా సామాజిక కారణాలు అన్నీ ఉన్నాయి. కానీ దీన్ని ఏ విధంగా పోస్టులు పెంచుకొని తీసుకొని రావాలో మాకు కాడ ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా తోటి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వానికి మాత్రం మామూలు ఇక్కిరి బిక్కిరి చేయము. దాన్ని కనుక తీసినాం అనుకో బ్రహ్మాస్త్రం లెక్కనే ఉంటది. అది ఉపయోగించేటప్పుడు ఉపయోగిస్తాం, ఖచ్చితంగా ఉపయోగిస్తాం. థ్యాంక్ యూ.